అని మార్చుకున్నాడు మనసు. హల్లెలూయా, మనసు మార్చుకున్నాడు. ఈరోజు చాలామందికి మనసు మార్చుకునే ఆ యొక్క మనసు లేదు. ఎవరైనా హెచ్చరిస్తున్నా కూడా మనసు మార్చుకోలేరు. నేను ఇంతే, నేను ఎలానే ఉంటా అని బెంకములు ఆడేవాళ్ళు ఉన్నారంట. అంత్య దినములలో బెంకములు ఆడేవారు ఉంటారంట. హల్లెలూయా, అంత్య దినాలు ఎవరు ఉంటారంట? బెంకములు ఆడేవాళ్ళు. బెంకం అంటే తెలుసు కదా, నేను ఇంతే, నేను ఇలానే ఉంటా, ఉంటే ఉండిపోతే పో, నేను ఇంతే ఇలానే ఉంటా, వింటే విను లేకపోతే లేదు. కాదు, అది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఏంటి? నీలో ఏదైనా లోపం కనబడినప్పుడు, ఎవరైనా నీతో చెప్పినప్పుడు దాన్ని తీసుకొని నీవెప్పుడైతే మనసు మార్చుకొని నూతనమవుతావు, మళ్ళీ నూతనం. అయ్యా ఇక్కడ మురికి ఉందయ్యా అనగానే ఎవరైనా చెప్పారనుకో, ఆ మురికిని చూసి ఏం చేస్తావు? వెళ్ళి నీళ్ళ దగ్గరికి వెళ్ళి, కాకి రెట్టేసింది అనుకో, అయ్యా ఇక్కడ రెట్టేసింది అయ్యా అంటే ఏం చేస్తావు? అయ్య పో, రెట్టేస్తే వేసింది, మాకు తెలుసులే, నువ్వు చెప్పాలా ఏంది అంటవా? లేదు, రెట్టేసింది అనగానే ఏం చేస్తావు? పరిశీలించుకుంటావు, నిజమా కాదా? అవునే, రెట్టేసింది కాకి. ఇప్పుడు ఏం చేయాలి? నేను నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాకి రెట్టని ఏం చేయాలి? కడిగేసుకొని నూతనపరుచుకోవాలి, రెన్యూ అవ్వాలి, ఆ మురికిని వదిలించుకోవాలి. అలా వదిలించుకుంటేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. గట్టిగా చొప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇతనికి 7 మార్లు మునిగాడని మునిగాడు. మునగడంలో ఎంత మార్పు వచ్చింది తెలుసా? అతను మునగడానికంటే ముందే దేవుడి దగ్గర అతను మారిపోయినట్టుగా కనపడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతని హృదయం మారింది. అతను అంతకుముందు హృదయం గర్వంతో ఉంటే, పనివాడు చెప్పంగానే అతని హృదయం తగ్గింపుతో, లోబడడంలో, విశ్వాసముతో ముందు కొనసాగడంలో ఆ వస్త్రములు తీసి ఆ నీళ్ళల్లోకి అడుగుపెట్టి లోపలికి వెళ్ళి ఒక్కొక్కసారి అలా మునిగి లేచి ఎక్కడ కూడా తప్పిపోకుండా, ఎక్కడ కూడా ఆ నిర్లక్ష్యంగా లేకుండా, సనగకుండా, గొనకుండా 7 సార్లు కూడా మునిగి పని వాళ్ళ ముందు, సైన్యం ముందు, బాగా అర్థం చేసుకోండి, తన వస్త్రాలు విప్పి, హల్లెలూయా, పైన వస్త్రాలు విప్పి ఆ కుష్ఠు రోగం అంతా కనబడేలాగా, తన యొక్క అవమానము, తన సిగ్గు, అందరికీ కనబడేలాగా అతను ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో దేవుడు ఎంతగా కార్యం చేస్తాడంటే, నీలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడి దగ్గర నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నూతనం అవ్వాలి, రూపాంతరం చెందాలి. అలా రూపాంతరం అతని హృదయం ముందు చెందింది కాబట్టి అతని శరీరం కూడా రూపాంతరం చెందింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలా. హల్లెలూయా. ముందు అతని హృదయం రూపాంతరం అయింది.